జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పుట్టుగాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడిరండి. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి, ఆమేన్. 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయమగలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. హల్లెలూయా. గాజా పట్టణము నిర్జనమగును, అస్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీలారా మీకు శ్రమ. ఫిలిష్తీ దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ యందు ఒక కాపురస్తుడైన లేకుండా నేను నిన్ను లయము చేసేదను. సముద్ర ప్రాంతము గొర్రెల కాపురల దిగు మేత స్థలమగును. మందల దొడ్లు అచ్చట ఉండును. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుంచి రప్పించక అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలము ఉండును. హల్లెలూయా. దేవుడు తన సొంత ప్రజలను శిక్షిస్తాడు. అంతేకాదు లోకంలో జాతులన్నిటిని కూడా దేవుడే తీర్పు అన్నిటికీ కూడా. ఇదే అంశం ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఇదే సంగతి చర్చించబడింది. దేవుడు వారికి దేవుడు వారికి మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. గమనించాలి, ఎవ్వరూ నశించకూడదని దేవుని యొక్క సంకల్పం, దేవుని సహనమును ఈ ప్రజలు శోధిస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ సిగ్గుమాలిన జనులారా కూడిరండి అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ప్రవక్త చిట్ట చివరి పిలిపిస్తున్నాడు. ఒక జాతిగా, ఒక రాజ్యంగా వారంతా కలిసి రావాలి. ప్రార్థన ద్వారా వారు తమ పాపాలను ఒప్పుకొని విసర్జించడం ద్వారా వారు దేవుని క్షమాపణ పొందగలుగుతారు. వారు ఇంతవరకు కూడా సిగ్గుమాలి ప్రవర్తించారు. వారి పాపాలను బట్టి దేవుడు ఈ విధంగా కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చింది. వారు ఎంత చెప్పినా కూడా వినకుండా మొండికెత్తారు. ప్రియులారా, అంతటి దీర్ఘశాంతం కలిగినటువంటి దేవునినే వారు విసిగించారు. కాబట్టి వారు ఎంత సిగ్గుమాలిన వారో ప్రవక్త ఈ విషయాన్ని ఖండితంగా చెప్పుచున్నాడు. ఇది వారికి చివరి తరుణం. వారు తమ పాపాలను సిగ్గుపడటం లేదు, తమ పాపాలకు సిగ్గుపడటం లేదు. వారికి మొండితనం అలవాటు అయిపోయింది. పాపం చేస్తూ తమకెంతో ధైర్యము, సాహసం ఉన్నట్లుగా ప్రగల్భాలు పలకడం ఎంతో విడ్డూరం. పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఈ రోజున పాపమును రహస్యంగా చేయకుండా మనుషులు బహిరంగంగానే చేస్తున్నారు. అది వారు నాగరికతగా అనిపిస్తుందో చూపిస్తున్నారు. వీళ్ళు గమనించాలి, దేవుడు అంటే వీరికి లక్ష్యం లేదు, లెక్క లేదు. ఆధునిక యుగ లక్షణం ఇదన్నమాట. జెఫన్యా 2:3 దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా అని పిలుస్తున్నాడు. ప్రతి రంగంలోనూ దేవునికి సాక్ష్యార్థంగా కొందరు నీతిపరులు మిగిలి ఉంటారు. వీరే శేషితమనే ప్రజలు. ఈ రోజున దేవుని సంఘంలో కూడా దేవుని శేష సిద్ధాంతం అమల్లో ఉన్నది. చివరికి విశ్వసనీయులు కొద్ది మందయే మిగులుతూ ఉన్నారు. అయినా కానీ మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా? లోకా 18:8 దేవుడు చెప్తున్నాడు, విశ్వాసులు అని పేరు పెట్టుకున్నటువంటి వారు ఉంటారు, కానీ విశ్వాసం అందరిలో ఉండదు. విశ్వాసులు శేషిత ప్రజలే, కొద్ది మందే. కాబట్టి యూదాలో శేషిత ప్రజలు కొందరు ఉన్నారు. వారు ఎంతో నమ్మకమైనటువంటి వారు. గమనించాలి, జెఫన్యా అటువంటి వారిని గురించి ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే శేషిత ప్రజలు ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ గురించే ఈ శేషిత ప్రజానీకం నీతిని వెతకాలి, అన్వేషించాలి, సాత్వికాన్ని మనస్కరించాలి. గర్వము, దురహంకారం, దురవమానం శేషిత ప్రజల్లో ఉండకూడదు. కొందరికి జాతీయ గర్వం, మరికొందరికి అహంకారం, దర్పం, మరికొందరు తమ భక్తికి తామే గర్వించేటువంటి వారు ఉన్నారు. దేవునికి పక్షపాతం లేదు. ఆయనకు గారవ బిడ్డలని కొందరు ఉండరు. ప్రియులారా, పౌలు అంతటి వాడే తనలో మంచి అనేది లేనే లేదంటున్నాడు. అతిశయించుటకు తనలో ఏ మంచి లేదని చెప్పి పౌలు గారు అంటాడు. అలాంటప్పుడు సగటు క్రైస్తవుడు ఏ మాత్రం అతిశయించడానికి వీలు లేదు. మనం దేవుని పిల్లలమని చెప్పి, రక్షణ పొందామని చెప్పి గర్వించడానికి వీలు కాదు. ప్రియులారా, నేను మత్తయి 11:29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకున్నట్టు అంటున్నాడు దేవుడు. నాకై చీలిన యుగముల చిల, అందులో మనం దాక్కుంటాం. ఆయన రెక్క చాటున మనకు భద్రత ఉన్నది. ఆయన రెక్కల చాటున భద్రత, క్షేమం ఉన్నది. దేవుని బిడ్డల ప్రియులారా,
కొలస్సీ 3:3 మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. ఆయన రెక్కల నీడలో మనకు క్షేమము, ఆరోగ్యం, భద్రత ఉన్నది. దేవుని బిడ్డల మహాశ్రమల కాలంలో ఉండరు. అయినా సరే ఇప్పుడు దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచి దండిస్తాడు. ఇది వారిపైన దేవుని తీర్పే. ఈ క్రమశిక్షణాత్మకమైన తీర్పుని గమనించాలి. యూదా మహాశ్రమ అనుభవించరు, కానీ వారికి దేవుని చేతిలో క్రమశిక్షణ తప్పదు, క్రమశిక్ష తప్పదు. వారు దేవుని సొంత ప్రజలైనా కానీ వారికి దేవుని చేతిలో తీర్పు తప్పదు. దేవుడు వారిపై కఠిన చర్య తీసుకుంటాడు. అందుకే జెఫన్యా 2:1 సిగ్గుమాలిన ప్రజలారా అన్నాడు. యూదా ప్రజలు మహాశ్రమలు అనుభవించరు, కానీ తీర్పు శ్రమలు వీరికి ముందుగానే వస్తాయని చెప్పి జెఫన్యా తేటగా చెప్తున్నాడు. ఈ శరీరములలో మనం మూలుగుచున్నాము, కానీ ఇది తాత్కాలికం. మహాశ్రమల గుండా మనం వెళ్ళము. ఇప్పుడు అన్య జాతులపై తీర్పును దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని తీర్పు తప్పనిసరిగా అమలులోకి వస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్థానిక దేవుడు కాదు. లేఖనంలోని దేవుడు యూదా, ఇజ్రాయేలు జాతులకు మాత్రమే మరి ఆయన పరిమితుడు కాదు. ఆయన మహిమ సార్వత్రికమైనటువంటి ప్రయోజనం కలది, సర్వవిశ్వసనీయమైనటువంటిది. దేవుని కృపను ఎవ్వరు కూడా స్థానికం చేయజాలరు. దేవుడు భౌతికంగా స్థానికంగా పరిమితుడు కాదు. ఆయన ఏదో ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాలగతులన్నీ దేవుని అధీనంలోనే. ఆయన పరమసింహాసనాసీనుడు. ఆయన అందరికీ తీర్పుడు. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఒక జాతి తమ విధానాలను మరొక జాతికి బలవంతంగా రుద్దకూడదు. క్రైస్తవం ఏ ప్రత్యేక జాతికి పరిమితం కాదు. సువార్త ఒక విత్తనం. దాన్ని అన్ని దేశాల్లో, అన్ని భూముల్లో నాటితే అది మొలకెత్తుతుంది. ప్రియులారా, క్రైస్తవ జాతి అంటూ ప్రత్యేకంగా ఉండదు. అన్ని జాతులకు క్రీస్తు కావాలి. అన్ని జాతులకు క్రీస్తే తీర్పడి, క్రీస్తే న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనుషులందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద చనిపోయాడు. వాళ్ళ లోకస్తులైనా సరే, అన్యులైనా సరే, వాళ్ళ కోసం యేసే చనిపోయాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియుల. అందరూ కూడా యేసుక్రీస్తు సువార్త వినాలి. దేవుని వాక్యం అందరికీ అందాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తను అంగీకరించిన వారు తమ జాతీయ జీవనానికి క్రీస్తును అనువదించుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం క్రీస్తును తమ ప్రభువుగా ఎత్తి చూపాలంటే, అంతేకాని స్వార్థీకరణ బలహీనపరచకూడదు. ప్రియులారా, దేవుడు అన్ని జాతులకు తీర్పరని చెప్పి జెఫన్యా ప్రవక్త దేవుని మూలంగా పలుకుచున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అందరికీ దేవుడు. హల్లెలూయా, ఆయన విమోచకుడు, తీర్పరి. మానవులందరికీ కూడా ఆయన ఏకైక రక్షకుడు. యేసు రక్తము మానవుని రక్తము. అది ఏ ప్రత్యేక జాతికి పరిమితం కాదు. మానవతకు ముక్తిదాత యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు యూదానే కాదు, ఇజ్రాయేలునే కాదు, లోకంలో జాతులన్నింటినీ కూడా గమనించున్నాడు. వాటికి తీర్పు రాబోచున్నది. అది ఏ జాతి అయినా సరే పాపముల చేత భ్రష్టత్వం పాలైతే దానికి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దేవుడు సార్వత్రికమైనటువంటి కొన్ని నియమాలు, నైతికమైన ప్రమాణాలు ఏర్పరిచాడు. ఇవే దశాబ్దాలుగా మరి ప్రియులు గమనించాలి. ఇవే దశాజ్ఞలు అని చెప్పి మనం వ్యవహరిస్తాం. మోసేకు దేవుడు ప్రదానం చేసిన ధర్మశాస్త్రం ప్రోక్తమైనటువంటి పదాజ్ఞలు ఇవి. జాతులన్నిటిలో మంచి చెడులు మరి విచక్షణ యుక్తాయుక్తమైన నిర్ధారణ విధానం ఉంది. కాబట్టి నరభక్షకులు దక్షిణ సముద్ర ప్రాంతమందు ఉండేటువంటి వారు మనుషులను తింటారు, కానీ వారి మధ్య నిజాయితీ ఉంది. ఒకరి వస్తువులను వారొకరు దొంగరించరు, ముట్టరు. వారు జాతులన్నింటిలో కూడా విభిన్నమైనటువంటి నైతిక ప్రమాణాలు ఉన్నాయి. అయితే సత్య ఏక దేవునికి దూరమైపోయి భ్రష్టులైనటువంటి వారు నైతిక సూత్రాలను, దేవుని సార్వత్రికమైన ప్రమాణాలను కాలరాసి వేశారు. నరకపాత్రులు అవుతున్నారని చెప్పి చరిత్ర మనకు నేర్పేటువంటి పాఠం. వింటున్నారా? దేవుడు తమకు దూరం అయిపోతున్నటువంటి వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. రోమా పత్రిక 1వ అధ్యాయం మనకు ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. రోమా 1:24 వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకుంటున్నారంటున్నాడు. ఇక్కడ జెఫన్యా 2:4 గాజా పట్టణం నిర్జనమగునంటున్నాడు దేవుడు. ఇక్కడ గాతు పేరు చెప్పబడలేదు. గాతు అంతవరకు కూడా దక్షిణ రాజ్యమైనటువంటి యూదా వశంలో ఉన్నది. దేవుడు గాజా, అస్కెలోను, అష్టోదు, ఎక్రోను ఈ పట్టణములపై దేవుడు తీర్పు విధించబోతున్నాడు. వింటున్నారా ప్రియులారా? ఈ రోజున అష్టోదు ఇజ్రాయేల్ ఆధీనంలో ఉన్నది. అది ఈ రోజు దేవుని ఈ రోజున రేవు పట్టణం. అయితే ఆ పట్టణం ప్రియులారా నిర్మానుష్యమైపోయింది. ఇక ఎక్రోను పట్టణం సరే, ఆ పట్టణం దున్నబడింది, ఊరు పొలంగా మారిపోయింది. కెరేతీలు క్రేతు ద్వీపం నుంచి వచ్చినటువంటి వారే. వీరు కూడా ఫిలిస్తీలే. ఫిలిస్తీ అనేటువంటి మాటకు అర్థం వలసపోవుట. ఫిలిస్తీ అనేటువంటి మాటకు అర్థం వలసపోవుట. ఫిలిస్తీలకు ముందు ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారు అక్కడ ఉన్నారు. గమనించాలి, ఇజ్రాయేలీలు ఈజిప్టు తరలిపోయినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి మరి ఆ భూమిని ఆక్రమించుకున్నారు. వింటున్నారా? గమనించాలి, ఈ రోజున ఫిలిస్తీ జాతి నామరూపాలు లేకుండా అంతరించిపోయింది. అది శాప ఫలితం అన్నమాట. గమనించాలి, ఫిలిస్తీ ప్రాంతాన్ని తిరిగి ఇజ్రాయేలీలు ఆక్రమించుకుంటారు. అది అబ్రహాము సంతతికి ఇవ్వబడినటువంటి భూమి అన్నట. వారు అచ్చడి తమ మందలను మేపుదురు.
అని ఇక్కడ మనం చూస్తూ వస్తున్న ప్రియులారా. జెఫన్యా 2:7 మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అస్కెలోను మధ్యధర సముద్ర ప్రాంతంలో ఉంది, అందమైన సముద్ర తీర ప్రాంతం. మరి ఇప్పుడు ప్రవక్త పేర్కొన్నటువంటి జాతులన్నీ యూదా యొక్క ఇరుగు పొరుగు జాతులు అనమాట. దేవుని తీర్పు యొక్క తీవ్రతను గుర్తించి యూదా వారు దేవుని యొద్దకు తిరిగి రావాలని చెప్పి ప్రవక్త ఆహ్వానిస్తున్నాడు. ఇందులో దేవుని కనికరం కనబడుతుంది. సిగ్గుమాలని జనులారా అంటున్నాడు 2:1 పాపం పాపి హృదయాన్ని కఠినపరుస్తుంది. పాపములు అదే పనిగా చేసే వారికి సిగ్గు ఉండదు. మనసాక్షి వాత వేయబడినట్లు అయిపోతుంది. నేడు మీరు ఆయన శబ్దము గమనించాలి. శబ్దముని వినిన ఎడల అంటున్నాడు హెబ్రీ 3:13 కోపము గమనించాలి. కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయం కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను. దేవుని దీర్ఘశాంతం సహనం ఎంతో గొప్పది. దేవుని తగ్గింపు మనల్ని ఉద్ధరించడం కొరకే. దేవుని కనికరం ఆయన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. క్రమశిక్షణలో ఆయన కరుణ మనం చూడగలుగుతాం ప్రియులారా. హెబ్రీ 1:1 పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధముల ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోక 19:10 నశించిన దాన్ని వెతక రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిందని చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 5:20 దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైన దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షం మేము బతిమాలుకొనిచున్నానని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో మనం చూస్తున్నాం. పశ్చాత్తాపపడండి అని చెప్పి దేవుడు పాపులైనటువంటి మానవులను పిలుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం మారు మనసు అనేటువంటి దానిలో దుఃఖం ఉంది. పాపమును విడిచిపెట్టాలి, విసర్జించాలి. పశ్చాత్తాపం వ్యక్తం చేసినటువంటి వాడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఈ 2 ప్రతి మనిషి చేయవలసినటువంటి తీర్మానాలు. దేవుని కనికరమందు నీ ఆత్మకు ఎంతో సంతృప్తి అనిపిస్తుంది ప్రియులారా. మానవుడు పూర్తిగా యేసుక్రీస్తుకు వశమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెఫన్యా 2:3 దేశంలో సాత్వికులైన ఆయన న్యాయులను అనుసరించు సమస్త దీనులారా. ఆలస్యం చేస్తే దేవుని తీర్పు ఉగ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిలుపు అత్యయికమైనటువంటిది. ఒక క్షణమైనా సరే ఆలస్యం చేయరాదు. ఇదే అనుకూల సమయం. దేవునికి స్తోత్రం. ఆయన కాబట్టి దేవుని ఓడ క్షేమకరమైనటువంటి భద్రత ఓడ. అది నోవాహు ఓడను మించింది. మన ఓడలోనికి వచ్చి క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ 6:2 ఒక మాట ఉంది. ఏమంది అక్కడ? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. నిరాశ నిస్పృహలు మాని లోకం ఎంత పాడైపోతున్నా సరే దేవుని విమోచనాత్మక కృపను కొందరైనా మిగిలి ఉంటారు ఆ కృప కొరకు. కాబట్టి జెఫన్యా 2:4 మనం 2:7 చూసిన తమ దేవుడిని యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుంచి రప్పించగా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు సాత్వికులై నీతిని అనుసరించి ప్రవర్తిస్తారు. వీరే శేషిత ప్రజలు. దేవుని యందు భక్తి విశ్వాసముల ద్వారా ఆ భక్తి విశ్వాసముల ద్వారా వారి సౌశీల్యాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి పరిశుద్ధ జీవితం భక్తి విశ్వాసాలకు మరి ఫలితం అనమాట. సాత్వికం యేసుక్రీస్తు వారి ప్రత్యేక లక్షణం. పరిశుద్ధాత్మ యేసు యొక్క సాత్వికాన్ని మరి చాలా మనలో ప్రవర్తింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే సాత్వికం పౌరలౌకికమైనటువంటి కృప. సాత్వికుల ఆత్మబలంతో ఆ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక నీతి ఆకర్షణీయమైన మరొక పరిశుద్ధ అలంకరణ అనమాట. మనం పరిశుద్ధ సౌశల్యమందు ఎదగాలంటే క్రమేణా క్రీస్తును సాధన చేయాలి. హెబ్రీ 6:1 ప్రకారం మనం పరిపూర్ణ దిశగా సాగిపోవాలి ముందుకి. హెబ్రీ 6:1 ప్రకారం మనం పరిపూర్ణ దిశగా ముందుకు సాగాలన్న ప్రియమైనటువంటి వారులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి జెఫన్యా గ్రంథంలో మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే 2వ అధ్యాయం 8వ చూసినట్లయితే మోయాబు వారు చేసిన నిందను, అమ్మోను వారు పలికినటువంటి దూషణ మాటలను నాకు వినబడిను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించారంటండి. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలని దేవుడు చెలివిస్తున్నాడు. ఈ రోజున మనం జీవిస్తున్నటువంటి ఈ భూగోళం ఒకానొక రోజున దేవుని తీర్పును ఎదుర్కొనవలసి వస్తుంది. యేసుక్రీస్తు తన సంఘం కోసం వస్తాడు. ఆ తర్వాత మహాశ్రమల కాలం ఆరంభమవుతుంది. హల్లెలూయా. జెఫన్యా అదే కాలాన్ని మరి యెహోవా దినమని అంటూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ తర్వాత లోకంలో జాతులన్నింటికి కూడా తీర్పు. అవే కడవరి దినములు. అదే హెర్మెగిద్దోను యుద్ధం. యేసుక్రీస్తు రాకడతో హెర్మెగిద్దోను యుద్ధం ముగిసిపోయింది. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఓస్టియా అనేటువంటి స్థలం ఉండేది. ఓస్టియా పట్టణంలో పాపం పండింది. ప్రజలు విచ్చలవిడిగా మరి దుర్వ్యాపారం చేస్తారు. అది ప్రయాణికులకు ఆకర్షణ కేంద్రం. ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు దేవునికి భయపడినటువంటి వారు ఆయన సన్నిధిలో వణుకుతారు. యెరూషలేమునకు తీర్పు. ఆ తర్వాత మరి దేవుడు జాతుల
జాతులన్నింటికి కూడా తీర్పు తీరుస్తాడు. ఇది గమనించదగ్గ విషయం. జకర్యా 14:2 మనం చూసినట్లయితే ప్రియులారా, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిందరు. చూసారా జకర్యా గ్రంథం 14 మీరు చదివినట్లయితే ఎట్లా ఉన్నదో. జఫన్యా గ్రంథంలో 2 రకాల శిక్ష దేవుడు విధిస్తున్నాడు. దేవుడు తన సొంత ప్రజలకు తీర్పు తీస్తున్నాడు, ఆ తర్వాత అన్య జాతులకు పై కూడా దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, తన బిడ్డలకు శస్త్రచికిత్స చేస్తాడు. దేవుడు మన ఆత్మలకు పరమ వైద్యుడు. శస్త్రచికిత్స వారి మేలు కొరకే, అది వధ కాదు. తీర్పులో కూడా దేవుడు తన ప్రేమను కనపరుస్తాడు. ఈ యొక్క వర్తమానంలో దేవుడు మోయాబు, అమ్మోను దేశాలకు తీర్పును ప్రకటిస్తున్నాడు. కూసీలకు తీర్పు, అస్సూరుకు శిక్ష. అయితే దేవుని ప్రజలకు విమోచన. గర్వించినటువంటి అన్యజనులకు శృంగభంగం వాటిల్లుతుంది. ప్రియులారా గమనించాలి. హల్లెలూయా. రోమా 1:28 వారు దేవుని నెరిగి ఆయనను నిజంగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. వారి అవివేక హృదయం అంధకారమైనటువంటి అంధకారమైపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులు గమనించాలి. రోమా 1:23 వారు ఒక సైడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సదృశ్వాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట. కూసు దేశం అంటే ఇథియోపియా. కూసు దేశం అంటే ఇథియోపియా. ఇథియోపియా దక్షిణాన ఉన్నది, తూర్పు అస్సూరు ఉన్నది. నినివే నాశనమైపోతుంది, వారి కట్టడాలన్నీ కూలిపోతాయి. ఒకప్పుడు మిడిసిపడిన జాతులు అడుగంటిపోతాయి. ప్రియులారా, దేవుడు లోకంలో ఉన్న జాతులన్నింటినీ కూడా తీర్పరి. ఆయన సింహాసనాసనుడు. ఈ రోజున కూడా దేవుడు పరమ సింహాసనాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన తీర్పునకు తిరిగిలేదు. ప్రియులారా, జపన్య 2:11 జనములు ద్వీపంలో నివసించే వారందరూ తమ స్థానముల నుండి తమకే నమస్కారం చేసినట్టు అంటున్నాడు. లోకంలో ఉన్న ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. లోకమంతటి కూడా సత్య దేవుని ఆరాధన జరిగి తీరాలన్నమాట. విగ్రహారాధన అనగా సృష్టించబడినటువంటి దానిని ఆరాధించకూడదు, సృష్టికర్తనే ఆరాధించాలి. విగ్రహారాధన చేయనటువంటి వారిలో కూడా మానసికమైనటువంటి విగ్రహారాధనలు ఉంటాయి. గమనిస్తూ ఉన్నారా? మానవుడు దేవునికి దేవుని కాదని దేనిని ప్రేమిస్తాడో దానిని ఆరాధిస్తాడు. కాబట్టి అదే విగ్రహారాధన. ఈ రహస్య విగ్రహాలకు దేవాలయాలు ఉండవు, అవి ఎవరికి కూడా కనపడవు. ధనము కొందరికి దేవుడై ఉండొచ్చు, అధికారం, పేరు, ప్రఖ్యాతులు కొందరికి దేవుడై ఉండొచ్చు, అలాగే సుఖభోగాలు కూడా కొందరికి దేవుళ్ళే. ఈ అబద్ధ దేవుళ్లకు సాష్టాంగ పడుతున్నారు కొంతమంది. దేవుడు కంటికి కనబడేటువంటి విగ్రహాలను మాత్రమే వింటున్నారా? దేవుడు కంటికి కనపడేటువంటి విగ్రహాలను మాత్రమే కాదు, దేవుని నుంచి మనుషులను దూరం చేసే ఈ అదృశ్య విగ్రహాలను కూడా తొలగిస్తాడు. మానసిక విగ్రహారాధన నైతికమైనటువంటి భ్రష్టత్వానికి మనందరినీ కూడా సూచన అనమాట. ఈ లోకంలో ప్రతి ఒక్కరు నిజమైన దేవుని గుర్తించబోయేటువంటి రోజు ఒకటి వస్తుంది. ప్రియులారా, ఫిలిప్పీ 2:9-10 చూసినట్లయితే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగనట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ 2:11 చూస్తాం. సమస్త ప్రజల వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి. మానవునికి దేవుడే ఆరాధింపదగినటువంటి వ్యక్తి. ఆయన సృష్టికర్త. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:3 మనం చూస్తూ వచ్చినాం. ఆయనలో ఉన్నటువంటి జీవము మనుషులకు వెలుగు. దేవుడు జ్యోతిర్మయుడు, ఆయన జ్యోతులకు తండ్రి. హల్లెలూయా. సమస్త ఆశీర్వాదం వనరులు ఆయన యందే ఉన్నవి. ప్రతి ఒక్కడు తన స్థలము నుంచి దేవుని ఆరాధించగలుగుతాడు. ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ పుణ్యక్షేత్రాలంటూ ఏమీ ఉండవు. దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేస్తారు. వింటున్నారా? ఒంటరిగా కానీ సామూహికంగా కానీ దేవుని ఎవరైనా సరే ఆరాధించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వంతో విర్రవీగిపోయినటువంటి ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయి గర్వం వారిలో తలెత్తినప్పుడు దేవుడు వారికి శృంగభంగం కలుగజేస్తాడు. అస్సూరు రాజధాని నినివే తన గొప్పతనమును చూసుకొని నినివే ఎంతో గర్వించింది. నినివేలో 1200 ఎత్తైనటువంటి గోపురాలు ఉన్నాయి. చూసారా? ఇదే ఆ పట్టణానికి గర్వకారణం అయిందనమాట. నినివే పట్టణస్తులు వారి జాతి ఎంతో గొప్పదని చెప్పి గర్వించారు. ఈ లోకంలోని జాతులన్నీ కూడా అలాంటి అలవాట్లను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది జాతీయ దురాభిమానం, మంచి అభిమానం కాదు. జాతీయ దురాభిమానం. జాతి పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ ఇంతలాగా మానవ జాతిని ప్రేమించాలి. నైతిక విలువలు లోపించినప్పుడు ఏ జాతి అయినా సరే దేవుని తీర్పుకు గురికాక తప్పదు. అజ్ఞానం, సుఖభోగాసక్తి, లౌకిక తత్వం, లంచగొండితనం, భక్తిహీనత ఏ జాతినైనా సరే దేవుని దృష్టిలో తీర్పునకు గురి చేస్తుంది. ఎన్నో రాజ్యాలు లేచాయి, కూలిపోయాయి. నినివే పట్టణం ధ్వంసమైపోయింది. దానిలో
పనులు, దానిలో పశువుల మందలు పండుకున్నాయి. ప్రియులు గమనించాలి, పక్షుల శబ్దాలను కిటికీల నుంచి వినబడుతున్నాయి. జపన్య 2:14. అలాంటి స్థలములు ఇప్పుడు పర్యాటక కేంద్రాలు అయిపోయి వచ్చేవారు పోయేవారు ఇప్పుడు ఆ శిథిలాల గురించి చెప్పుకుంటారు. నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురిసిపోయింది. ఒకప్పుడు నిర్విచారంగా ఉండింది, ఇప్పుడు అది మృగాల పండుకునేటువంటి స్థలం అయిపోయింది. ఈజిప్టు, సిరియా, బబులోను, రోమ మొదలైన దేశాల వైభవం అంతరించిపోయింది. మత్తయి 11:23. కపెర్నహూమా, ఆకాశం అనేటువంటి హెచ్చించబడినటువంటి పెడితే నీవు పాతాళం వరకు దిగిపోయేదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అహంకారం ఎదిరిస్తాడు. దీనులకు కృప చూపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 4:6 ఈ మాట మనం చదువుతాం. అనేక జాతులకు సూర్యకాల అస్తమయం ప్రాప్తించింది. సమాజంలో వర్గ పోరాటం. ఈనాటిదేమి కాదు. దేవునికి దూరమైన జాతులు దేవునికి నిత్య రంగంలోకి దిగజారిపోయారు. ప్రియులారా, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, సంఘాల్లో కానీ, మత విషయక వ్యాసంగాల్లో కానీ, శాస్త్రీయ పరిజ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ నైతిక ప్రమాణాలు దిగజారితే దేవుని తీర్పు పొంచి ఉన్నది. జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ యెషయా 45:14 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తీల కష్టార్జితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును. 68వ కీర్తన 37. ఐగుప్తులో నుంచి ప్రధానులు వచ్చెదరు, కూసీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. ఇజ్రాయేలు దేవుని జాతి అని కొందరు అనుకుంటారు. మిగతా జాతుల్లో దేవునికి ఎట్టి సంబంధం లేదనుకుంటుంటారు. ప్రియులారా గమనించాలి, కానీ అది సరైన అభిప్రాయం కాదు, తప్పుడు అభిప్రాయం. దేవుడు యూదా జాతిని ప్రత్యేకించుకున్నాడు, కానీ మిగతా జాతులన్నింటినీ కూడా ఆయన మరేం చేశాడు? విడిచిపెట్టేసేయలేదు, పర్యవేక్షణలో ఉంచాడు. కాబట్టి ఇక్కడ యోబు ఒక కల్దీయుడు, బిలాము ఒక అన్య ప్రవక్త, ఎలీషా సారెపతి విధవరానికి చేసినటువంటి మేలు మరువరానది. యోనా నినివేకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఉద్యమ ప్రసంగికుడు. కాబట్టి అన్య జాతులలో రాజులతో దేవుడు గొప్ప పనులు చేశాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. దేవుడు నేను అభిషేకించిన కోరేసు అన్నాడు. దేవుని చిత్త పరిధిలో లోకంలో జాతులన్నింటిలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీలను ఏం చేస్తూ ఉన్నాడండి? దేవుడు మరి ఇజ్రాయేలుని ఏర్పరచుకున్నప్పటికీ కూడా తన ఆత్మ ద్వారా ఇతర జాతుల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హెబ్రీ ప్రవక్తలు తమ ప్రవచనాల్లో సార్వత్రికమైన సంకల్పాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. మానవ జాతి అంతటినీ కూడా మరి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇదే దేవుని సందేశ సారాంశం అనమాట. ఇదే సత్యాన్ని జెఫన్యా సూటిగా స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నాడు. తన సొంత ప్రజలైనటువంటి యూదా వారిని శిక్షిస్తానంటూ మరి అన్య జాతులన్నిటికీ కూడా శిక్ష ఉందని చెప్పి అన్ని దిక్కులకు నీతి మరి సూర్యుని కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని నైతికమైనటువంటి ప్రమాణాలు ఏవి కూడా మరి మార్చబడవన్నమాట. ఆయన ఉద్దేశాలు అన్నిటి కూడా మార్చబడేటువంటి ఉండవు. నైతిక ప్రమాణాలు పాటించేవారు అన్యులైన సరే వారు ధన్యులవుతారు అనమాట. అన్యజనులను పోగు చేయుటకును గుంపులుగా కూడుటకును అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జపన్య 3:8 మనం చూస్తూ వచ్చినాం. యూదా వారి మధ్య మరి ఆ యొక్క ఉద్యమం మనం చూసినట్లయితే ప్రియులరా, ఇది ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యూదా వారి మధ్య ఉద్యమం కలుగుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉద్యమం, మానవ జాతికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. అన్య దేవతలు ఇక ఏమీ మరి అక్కడ ఉండవు. దేవుని ఆరాధన స్థాపించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజున మీరు చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అన్యజాతులన్నీ సత్యయేక దేవుడిని ఆరాధిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేయించున్నాడు. దేవుని మహిమ ప్రకాశం లోకమంతటిని నింపివేసేటువంటి రోజు రాబోతున్నది. దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుని తీర్పు, దేవుని కృప వైపునకు చూపుచున్నది. ఆయన తీర్పులో ప్రేమ నిక్షిప్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యాయం ముగింపులో నినివేను ప్రవక్త జ్ఞాపం చేసుకున్నాడు. గర్వం, స్వార్థం నిలువెల్లా నిండినటువంటి జాతి, ఇతరుల హక్కులను గుర్తించక అమానుషంగా ప్రవర్తించినటువంటి జాతి, ఎందరను హింసించినటువంటి జాతి అకస్మాత్తుగా నాశనం అయిపోయినటువంటి ఈ జాతి ఎంతటి వైభవం ఉన్నా దేవుని కృప లేకుంటే అది దహించుకొని పోతుంది. దోసెడి బూడిద మిగులుతుంది. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు: దేవుని యెహోవా ఉగ్రత దినం వస్తుందన్నది. నీతిమంతులారా సిద్ధపడండి, జాతులారా సత్యయేక దేవుని వైపు దృష్టిని సారించండి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు: ఫిలిష్తీయ, మోయాబు, అమ్మోనీయులారా దేవుడు మీకు మరి
కూడా ఒక తీర్పు తీరుస్తాడు. ఇథియోపియా, అస్సూరు మీకు కూడా దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. సమయం గతించిపోతుంది. సాత్వికులై దీనులై యెహోవాను వెదకడి శేషితమైనటువంటి యూదా ప్రజ తమ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారంటండి. గర్వించే వారికి గర్వభంగం అవుతుంది. దేవుని యందు నిరీక్షించేటువంటి వారికి ఆశాభంగం ఎన్నడూ కూడా కలగదు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. యోహాను సువార్త 4:28 అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేము మీద నేను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ముము అంటూ ఉన్నాడు. అయితే యథార్థంగా ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు అని చెప్పి యోహాను సువార్తలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే జఫన్యా గ్రంథంలో ఉన్నటువంటి కేంద్ర సందేశం. జఫన్యా గ్రంథం ఎంతో సులభమైనటువంటి శైలిలో రాయబడింది. అయినా అందల సందేశం మాత్రం పరిశుద్ధమైన అగ్ని లాంటిది. దేవుని తీర్పును అందరి తీవ్రతను ఉన్నట్లుగా ప్రకటించాడు జఫన్యా గారు. యెహోవా రక్షణ ఎంతో ఆసక్తికరంగా మరి బోధించాడు జఫన్యా గారు. దేవునికి విరోధంగా రూపించబడినటువంటి ఆయుధాలు ఏ విధంగా విరిగిపోతాయో ప్రవక్త చాలా తేటగా వివరించాడు. హల్లెలూయా. కాలం యొక్క అంతమును వ్రేలు పెట్టి చూపాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. యెషయా, యోవేలు, ఆమోసు, హబక్కూకు, మరి యెషయా, యోవేలు, ఆమోసు, ఆ యొక్క హబక్కూకు మరి మొదలైనటువంటి వారి ప్రబోధాలను తన సందేశంలో అక్కడక్కడ ఉటంకించాడు. నీతిమంతులను దేవుడు ఎంతో ప్రేమిస్తాడో అనీతిమంతులకు ఆయన ఎంత వ్యతిరేకియో చిన్న చిన్న మాటలతో జఫన్యా వ్యక్తం చేశాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.